హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికైతే హ్యాపీ ఉమెన్స్ డే. సో మా మమ్మీకి నేను ఈరోజు అయితే ఉమెన్స్ డే తరపున నేను ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను. హాయ్. సో ఇవే అన్నమాట ఆ గిఫ్ట్. నేనైతే ఇస్తాను, మా మమ్మీ ఓపెన్ చేస్తుంది. సీజర్ ఓకే. సో నేనైతే ఇచ్చాను, మా మమ్మీ ఓపెన్ చేస్తుంది. నవ్వు ఇటు చూపిస్తాను. సీరియస్ కాముగా మాట్లాడుతున్నారు. ఓపెన్ చేసే ముందు ఇప్పుడు ఇందులో ఏముంటుంది అనుకుంటున్నాం? గెస్, కమాన్ గెస్. జ్యువెలరీ. అంటే అది కూడా ఫ్రీగా ఏ చెప్తాను. టైప్ ఆఫ్ అది? రింగా, బ్యాంగిల్స్ అని? వెంటనే గెస్ చేస్తారా? ఇయర్ రింగ్స్. ఓకే, మా మమ్మీ అయితే ఇయర్ రింగ్స్ అనుకుంటుంది. అదే ఉంటుందో లేదో చూద్దాం మనం. ఓకే, లెట్ మీ చెక్. లెట్ హర్ చెక్. సారీ. డిష్ వాష్ చేసే స్క్రబ్. డిష్ వాష్ అందుకే నాకు ఇక్కడ చూసినప్పుడే అది అనిపించింది. తల్లి మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్, ఇది సర్ప్రైజ్ మన మెయిట్ గిఫ్ట్. ఇవ్వాలి. ఇది నేను సర్ప్రైజ్ ఇచ్చాను. ఇది నేను సర్ప్రైజ్ ఇచ్చాను. అది ఒరిజినల్ గిఫ్ట్ Okay. కాదన్నమాట. ఓకే, ఇదిగోండి. సో ఇదైతే గిఫ్ట్ కాదు. ఇప్పుడైతే నేను రియల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. మా మమ్మీ రియాక్షన్ చూద్దాం. ఓ గుడ్ గుడ్ గుడ్, నైస్. నాకు తెలుసు ఇది కూడా డిష్ వాష్ బార్. నాన్న, విమ్ సోప్ ఏదో ఉంటుంది నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా గిఫ్టే. దిస్ ఇస్ విమ్ సోప్. ఖచ్చితంగా గిఫ్టే. విమ్ ఆర్ ఎక్సో. చూడు, ఓపెన్ చేసి చూడొచ్చు కదా. తొందరగా తినబోతు రుచులు ఎందుకు? సో ఇదే ఫైనల్ గిఫ్ట్, ఇంకా గిఫ్ట్ ఏం లేదు. ఇందులో ఏముంటుందో చూడు. ముందే చెప్పేసా ఆల్రెడీ. ఇది డిష్ వాష్ బార్, ఎక్సో ఆర్ విమ్. సరే, కట్ చేయండి సార్. ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ విమ్. ఇదే నీకు గిఫ్ట్, ఇంకేం లేదు. రియల్లీ? నిజంగా ఏం లేదు. ఇదిగోండి చూడండి, గిఫ్ట్ ఏం లేదు. ఓకే, ఇంకా ఖాళీ అయితే ఎంజాయ్ ద గిఫ్ట్స్. హ్యాపీ ఉమెన్స్ డే. ఇదిగోండి. ఇవి రెండు అయితే నేను మా మమ్మీకి ఉమెన్స్ డేకి ఇచ్చాను. ఓకే, ఇవి రెండు నైస్ నైస్ మన నైస్. మన ఇంట్లో ఆంట్లు కడిగే ఆంటీకి ఇవ్వాలి. ఇదిగో. ఉమెన్స్ డే గిఫ్ట్ కదా. సో మా మమ్మీని అయితే నేను సక్సెస్ఫుల్గా ప్రాంక్ చేశాను. ఇప్పుడైతే నిజంగా గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి. ఓకే ఓకే, నైస్ నైస్. ఇప్పుడు Scissor ఎక్కడ ఉంది చూడు మా. జ్యువెలరీ. అదే ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ? మేబీ నెక్లెస్ సెట్. ముందే తెలిసాము. నెక్లెస్ సెట్ లాగా అనిపిస్తుంది. ఓకే, మా మమ్మీ అయితే నెక్లెస్ అనుకుంటుంది. చూద్దాం మరి. సెట్ విత్ ఇయర్ రింగ్స్. ఓకే,
గ్యాప్ వచ్చిందని ఇంకో డయర్ వేసాను. ఇది సైడ్ టైట్గా ప్యాక్ చేస్తాను. నాకు అసలు ప్యాకింగే రాదు, ఏదో వాళ్ళ ప్లాస్టర్ వేసి పెట్టా. యా ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ గ్యాప్ వచ్చిందని ఇంకో లేయర్ వేసాను పేపర్ అయితే. సో ఇదిగోండి, ఇదైతే బాక్స్. ఇందులో నెక్లెస్ సెట్ ఉందని మా మమ్మీ అయితే అనుకుంటుంది. చూద్దాం. ఓకే, ఇట్స్ ఎ గెస్, బట్ యాక్చువల్గా ఏమొచ్చింది? ఆత్మన. ఓపెన్. ఓపెనింగ్ 1 2 3. నీ రియాక్షన్ మా ఇద్దరికి కలిపి అయితే నేను గిఫ్ట్ ఇచ్చాను, మా ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు. సిల్వర్ చైన్. చూపించి ఇంకా మా మమ్మీ అయితే చైన్ అని చెప్పొచ్చు, అనుకుంటుంది. ఇది చెప్పొచ్చు. యాక్చువల్లీ చైన్ అయితే కాదు, 2 బ్రేస్లెట్స్ అన్నమాట. ఇవి ఏంటంటే లైక్ ఈ మధ్య నేను ఇంటర్నెట్లో బాగా చూస్తూ ఉన్నాను. ఏంటంటే ఇద్దరు Concept. 2 సెట్ వస్తుంది. బెస్ట్ ఫ్రెండ్స్కి వేసుకోవచ్చు, లేదంటే కపుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇది అంటే లైక్ ఒక బ్రేస్లెట్కి ఏమో హాఫ్ హార్ట్ వస్తుంది, ఇంకో బ్రేస్లెట్కి ఇంకో హాఫ్ హార్ట్ వస్తుంది. అలా పేర్స్ లాగా ఇది వేసుకోవచ్చు అనమాట. అలాగే నేను మా మమ్మీ వేసుకుందామని నేనైతే ఇది కొన్నాను. పెట్టాను. సో మా మమ్మీ అయితే నాకు పెడుతుంది. ప్రతిసారి నేను ఎక్కువగా మా మమ్మీకి నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఇస్తుంటాను. ఇవి కొంచెం యూనిక్గా ఉంటుంది ఈసారి అని చెప్పేసి ఇది ఇచ్చాను అనమాట. లూజ్గా ఉంది, కొంచెం దాని లోపల పెట్టేస్తాను. వచ్చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేసి సో గైజ్ ఇలా అన్నమాట బ్రేస్లెట్ అయితే. మా మమ్మీ దానికైతే హాఫ్ హార్ట్ వచ్చింది. ఇదిగోండి, ఇలాగ ఒక హాఫ్ ఇక్కడ వస్తుంది. నా దానికైతే ఇలా ఒక హాఫ్ వచ్చింది, ఇలాగనమాట. ఓకే, ఇలాగా పెయిర్స్గా వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇదన్నమాట మా మమ్మీకి నేను ఉమెన్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్. ఎలా అనిపించింది మన గిఫ్ట్? బాగుంది మేడం, థ్యాంక్ యూ. సో మా మమ్మీకి అయితే బాగా అనిపించింది. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. బాయ్ బాయ్. బాయ్.